విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ బైబ్యాక్ ట్యాక్స్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి మారబోతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో అసలు షేర్ బైబ్యాక్స్ అంటే ఏమిటి, కంపెనీస్ తాము ఇష్యూ చేసినటువంటి షేర్స్లో కొన్నిటిని ఎందుకు కొంటాయి, ఓవరాల్గా మార్కెట్లో ఉన్నటువంటి షేర్స్ని ఎందుకు తగ్గిస్తాయి, కొన్ని షేర్స్ని ఎక్స్టింగ్విష్ చేయటం వల్ల ఆ కంపెనీలకు వచ్చినటువంటి లాభాలు ఏమిటి, ఇలాంటి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా షేర్ బైబ్యాక్ ట్యాక్స్లో ఏ మార్పులు వచ్చాయి అనేది కూడా చూద్దాం. ఇక పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ PTPFC అంటే ఏమిటి, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, తర్వాత దీన్ని నమూనాగా తీసుకుని యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేశారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఒక స్విగ్గీకి సంబంధించినటువంటి పార్ట్నర్ ఉండొచ్చు. ఇంతవరకు కూడా స్విగ్గీలో పనిచేసే వాళ్ళు, డెలివరీ బాయ్స్, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్ క్రిందకు వస్తారా లేకపోతే పార్ట్నర్స్ కిందకు వస్తారా అనేటువంటి దాని మీద పూర్తి క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటో చూద్దాం. ఇక పెట్రోలియం సెక్టర్కి సంబంధించి జస్ట్ ట్రాన్సిషన్, అలాగే ఇంట్రొడక్షన్ ఆఫ్ GST ఎందుకని కష్టం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య మన యూనియన్ క్యాబినెట్ 28,602 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో, ఇది కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యంతో వస్తుంది. అలాగే ఇంకా ఫండ్స్ మొబిలైజ్ చేయడం కోసం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ మోడల్స్లో వెళతారు. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, తెలంగాణలో 1 ఉంది. అంటే 12లో 3 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అసలు ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏమిటో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది షేర్ బైబ్యాక్ ట్యాక్స్. షేర్ బైబ్యాక్ ట్యాక్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది మార్పులతో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. సరే, ఈ ట్యాక్సేషన్లో వచ్చిన మార్పుల్ని తర్వాత చూద్దాం. అసలు షేర్ బైబ్యాక్ అంటే ఏమిటి, ఉదాహరణకి ఒక కంపెనీని తీసుకుందాం. ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీకి మార్కెట్లో 1000 షేర్స్ ఉన్నాయి అనుకుందాం. షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద మార్కెట్ 1000 షేర్స్ ఉన్నాయి. షేర్స్ ఇష్యూ చేశారు అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఆ షేర్స్ ఇష్యూ చేసి, షేర్స్ ఇష్యూ చేయటం ద్వారా డబ్బుల్ని మొబిలైజ్ చేసి దాంతో కంపెనీని పెట్టడం, కంపెనీని ఎక్స్పాండ్ చేయటం, కంపెనీ యాక్టివిటీస్ని నిరంతరాయంగా కొనసాగించడం చేస్తూ ఉంటారు. కంపెనీస్కి సంబంధించి 2 రకాలుగా ఫండ్స్ని మొబిలైజ్ చేస్తారు. ఒకటేమో షేర్స్ ఇష్యూ ద్వారా, రెండోది ఏంటంటే అప్పు చేయటం ద్వారా. వాటిని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటామన్నమాట. సరే, అసలు విషయంలోకి వద్దాం. షేర్ బైబ్యాక్స్ 1000 ఉన్నాయి అనుకుందాం షేర్స్. అందులో ఒక 100 షేర్స్ కంపెనీ కొంటుంది. 100 షేర్స్ కంపెనీ కొంటుంది. 100 షేర్స్ కంపెనీ కొనడం అంటే ఏమిటి, ఆ 100 షేర్స్ కూడా అంతర్ధానం అయిపోతాయి, ఎక్స్టింగ్విష్ అయిపోతాయి, మళ్ళీ కనిపించవు. అంటే అప్పుడు కంపెనీకి ఎన్ని షేర్లు ఉంటాయి, 900 ఉంటాయి. ఈ 100 షేర్స్ని మార్కెట్ ధర అంతకంటే కొంచెం ఎక్కువ ఇచ్చి వీళ్ళు షేర్స్ని కొంటారు. ఇది షేర్ బైబ్యాక్ అంటాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వీటిని చేస్తూ ఉంటాయి. అసలు షేర్ బైబ్యాక్స్ చేయటం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి, అసలు ఎందుకు చేస్తాయి కంపెనీస్? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో షేర్ బైబ్యాక్ చేస్తాయి. ఎలాగంటే ఒక కంపెనీ ఉంది, 10,000 కోట్ల రూపాయల క్యాష్ ఉంది ఆ కంపెనీ దగ్గర. 10,000 కోట్ల రూపాయల క్యాష్ ఉంది. ఎక్స్పాండ్ చేయడానికి పెద్ద ఆశాజనకంగా పరిస్థితులు లేవు. ఎక్స్పాండ్ చేద్దామంటే పరిస్థితులు అనుకూలించేటట్టు లేవు. అంటే ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. ఎక్స్పాండ్ చేసినా రిటర్న్స్ ఎక్కువ రావు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, వాళ్ళకి మార్కెట్లో ఉన్న షేర్స్ 1000 ఉన్నాయనుకోండి, 100 షేర్స్ని కొనేస్తారు. 100 షేర్స్ని కొనేయటం అంటే మార్కెట్ వాల్యూ కంటే కొంచెం ఎక్కువ ధర ఇచ్చి 100 షేర్స్ కొనటం అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో అది
ఆ షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది. ఏ షేర్స్ అయితే కొన్నారో అవి ఇంకా కనిపించవన్నమాట. అయితే ఒక రీజన్ చెప్పాను కదా, ఎక్స్పాన్షన్కి అనుకూలత లేనప్పుడు చేస్తారు. రెండోది ఏంటంటే హోస్టైల్ టేక్ ఓవర్ అంటాం. అంటే ఆ కంపెనీలో కొన్ని షేర్స్ ప్రమోటర్స్ దగ్గర ఉంటాయి, కొన్ని షేర్స్ మిగతా వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రమోటర్స్ దగ్గర ఒక్కొక్కసారి షేర్స్ బాగా తగ్గిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 15-20% షేర్లు ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయి, ఇక మిగతా షేర్స్ అన్ని పబ్లిక్ దగ్గర ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది కలిసి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిసి వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలని చూస్తున్నారనుకోండి. అలాంటి సందర్భాల్లో ప్రమోటర్స్ ఏం చేస్తారంటే షేర్ బైబ్యాక్ చేసి షేర్స్ తగ్గిస్తారనమాట. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ కూడా తగ్గిపోతాయి కదా. సో ఇది సెకండ్ రీజన్. ఇక థర్డ్ రీజన్ ఏంటంటే షేర్ ప్రైస్ పెరగటం లేదనుకోండి మార్కెట్లో. ఆ షేర్స్ ప్రైస్ ఏదైతే ఉందో, పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్ ఏదైతే ఉందో అది మార్కెట్లో స్థిరంగా ఉంది, పెరగటం లేదు. కారణాలు ఏవైనా సరే షేర్ ప్రైస్ని పెంచడం కోసం కూడా ఇలాంటి షేర్ బైబ్యాక్స్ చేస్తూ ఉంటారు. సరే, షేర్ బైబ్యాక్స్ అర్థమైంది కదా. ఇది కంపెనీస్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన ట్యాక్సేషన్ నియమ నిబంధనలు రేపు అక్టోబర్ 1వ తేదీ నుంచి మారుతున్నాయి. ఇప్పటిదాకా ఏమిటి? ఉదాహరణకి ఈ కంపెనీ 100 షేర్స్ కొనిందనుకోండి. కొన్నప్పుడు ఆ షేర్స్ ఎవరివైతే ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఎవరి దగ్గర అయితే షేర్స్ కొన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే దాదాపు సర్చార్జీలు అన్నీ కలిపి 20%, అరౌండ్ 20% షేర్ బైబ్యాక్ ట్యాక్స్ ఉండేది. ఆ ట్యాక్స్ కట్ చేసి ప్రభుత్వానికి కట్టి మిగతాది షేర్ హోల్డర్స్కి ఇచ్చేవాళ్ళు. అయితే రేపు అక్టోబర్ 1వ తేదీ నుంచి దీంట్లో మార్పులు జరుగుతున్నాయి. అదేంటంటే డివిడెండ్స్ లాగా. డివిడెండ్ అంటే కంపెనీ లాభాల్లో ఉంటే షేర్ హోల్డర్స్కి ఇంతని డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. మీకు ఒక షేర్ ఉందనుకోండి 10 రూపాయలు ఇస్తారు, 100 షేర్లు ఉన్నాయనుకోండి 1000 రూపాయలు ఇస్తారు. ఈ డివిడెండ్ ట్యాక్సబుల్ అనమాట. జస్ట్ డివిడెండ్స్ లాగానే దీన్ని కూడా ట్రీట్ చేసి ట్యాక్సేషన్ వేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న వాళ్ళు అనుకోండి, ఎవరికి 3-4 లక్షలకు మించి వాళ్ళకి సంపాదన లేదనుకోండి, అక్కడ ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అయితే వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళ ట్యాక్సేషన్ ఎంత ఉంటుంది? సర్చార్జీలు అన్నీ కలిపి దాదాపు 39% ఉంది కదా. ఇదివరకు అయితే 20% తోటే పోయేది కదా, ఇప్పుడు 39% అవుతుంది కదా. నార్మల్గా ఈ షేర్స్ ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ధనికులు ఉన్నారు కదా. కాబట్టి ధనికుల్లో ఈ 39% ట్యాక్స్ పోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉందన్నమాట. చిన్న షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భయపడక్కర్లేదు. తర్వాత పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని గైడ్లైన్స్ ఇస్తున్నప్పటికీ, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక విషయంలో మాత్రం ఇప్పటిదాకా పెద్దగా ప్రోగ్రెస్ లేదు మన దేశంలో. అదేంటంటే ఎంఎస్ఎంఈస్కి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ ఒక సైకిల్ షాప్ పెట్టుకున్నాడు, ఒక స్కూటర్ రిపేర్ షాప్ పెట్టుకున్నాడు, ఒక బ్యాంకుకి వెళ్ళి మాకు 1,00,000 రూపాయలు లోన్ కావాలి అని అడిగితే వాళ్ళు 1,00,000 ప్రశ్నలు వేసి ఇన్ని పంపించేస్తారు. నీకు పొలం ఉందా, ఇల్లు ఉందా, కొల్లాటరల్ ఉందా, నీ ఆదాయం ఎంత? ఒక చిన్న ఎంటర్ప్రైజ్కి ఈ లెక్కలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని చిన్న వాళ్ళు బ్యాంకులకు వెళ్ళడానికే భయపడతారు. వాళ్ళు బయట ఎక్కువ వడ్డీకి మనీ లెండర్ దగ్గర తెచ్చుకుంటారు. వాళ్ళు 36%, 48% వడ్డీ వేస్తారు సంవత్సరానికి. ఇంకా ఎక్కువగానే ఉంటుంది, 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్ ఒకటి ఉంది, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్. వాళ్ళు ఈ పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ ఆ ప్లాట్ఫామ్ని డెవలప్ చేశారు. ఒక మోడల్ ప్లాట్ఫామ్, ఒక ప్రోటోటైప్ లాంటిది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ని తీసుకురాబోతున్నారు. అయితే పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్, అలాగే రేపు రాబోయే యూఎల్ఐలో ఏముంటుందంటే అన్ని రకాల వాళ్ళు అందులోకి వస్తారు. ఆ ప్లాట్ఫామ్లో ఒక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా రకరకాల వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ తీసుకుని ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తారు.
జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జిఎస్టీ పోర్టల్ నుంచి వస్తుంది. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి వస్తుంది. అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు ఒక అరెకరం పొలం ఉందనుకోండి, అది ల్యాండ్ రికార్డ్స్ నుంచి ప్లాట్ఫామ్లోకి వస్తుంది. అలాగే ఆయనకి ఇంకేదైనా సరే ఒక ఇల్లు ఉందనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ పోర్టల్లోకి వస్తుంది. ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ అన్ని విధాలుగా ఒక పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అది ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒకే టెక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తారు. అప్పుడు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఎంఎస్ఎంఈకి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, ఈయనకు అరెకరం పొలం ఉంది, ఈయనకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఈయనకి సంబంధించి వీళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, వీళ్ళ అమ్మాయికి ఇంత సంపాదన ఉంది, ఇట్లా 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 వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటిదాకా ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే బ్యాంకు వాళ్ళకి తల బొప్పి కడుతుంది, సాధ్యం కాదు. అందుకని ఈ వర్క్ అంతా కూడా ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చే స్టేక్ హోల్డర్స్ చేస్తారు. రకరకాల సంస్థలు ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని ఈ ప్లాట్ఫామ్ మీద షేర్ చేస్తాయి. ఆ తర్వాత లోన్ ఇవ్వాలంటే బ్యాంకుకి డెసిషన్ తీసుకోవడం క్షణాల మీద పని అని చెప్పచ్చు. అందుకే ఈ పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ని బేస్ చేసుకొని యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏదైతే తయారు చేసి లాంచ్ చేయబోతున్నారో రాబోయే కాలంలో క్రెడిట్ ఆర్కిటెక్చర్లో, అంటే లోన్స్కి సంబంధించి ఒక రెవల్యూషనరీ స్టెప్గా ఉండబోతుంది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ ఈ మధ్య చెప్పారు. వాస్తవంగా ఇంతకుముందు మనం జామ్ ట్రినిటీ గురించి మాట్లాడుకున్నాం. జన్ధన్ అకౌంట్, అలాగే ఆధార్ నంబర్, అలాగే మొబైల్ నంబర్, ఆ మూడింటి లింకేజ్ మూలంగా ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ అంటే జన్ధన్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట, మొబైల్ నంబర్, వీటి లింకేజ్ మూలంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఎలాంటి రెవల్యూషన్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఒక్క బటన్ నొక్కితే కోట్ల మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వెళుతున్నాయి. సో అది ఒక రెవల్యూషన్. అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, గూగుల్ పే, ఫోన్పే వాటి ద్వారా, భారత్ బిల్ పే ద్వారా, అలాగే మర్చెంట్స్ కూడా ఎంత ఈజీగా పేమెంట్స్ చేయగలుగుతున్నారో అదంతా ఎలా సాధ్యమైంది? 2016లో లాంచ్ చేసినటువంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా సాధ్యమైంది. ఇక ఇప్పుడు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ కూడా అలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకురాబోతోంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆధార్ నంబర్ ఏదైతే ఉందో దానికి మనం డ్యూ రికగ్నిషన్ ఇవ్వాలి. 2009లో వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ నందన్ నీలేకణి నేతృత్వంలో వచ్చింది. ఆ ప్రాజెక్టు మూలంగా మన దేశానికి సంబంధించినటువంటి డిజిటల్ ఆర్కిటెక్చర్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత వచ్చినటువంటి జన్ధన్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మొబైల్ నంబర్ లింకేజ్ కావచ్చు, తర్వాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కావచ్చు, వీటన్నిటికీ మూలం ఆధార్ నంబర్. కాబట్టి మన దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులన్నిటికీ కారణం ఇనిషియేషన్ ఆఫ్ ఆధార్ అన్నమాట, 12 డిజిట్ యూనిక్ నంబర్. తర్వాత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే వీళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళు ఆ ప్లాట్ఫామ్లో పార్ట్నర్సా లేకపోతే ఎంప్లాయీసా అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ లేదు. వాళ్ళు అగ్రిమెంట్ చేసేటప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు ఎంప్లాయీస్గా అగ్రిమెంట్ చేయరు. డెవలప్మెంటల్ పార్ట్నర్స్ లేదా వాళ్ళ పార్ట్నర్స్గా చేస్తారు. వాళ్ళు చేసిన పని దినాలకి వాళ్ళకి పేమెంట్ వస్తుంది, వాళ్ళు చేసిన పనిని బట్టి. సో వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే నియమ నిబంధనల ప్రకారం పిఎఫ్ ఉంటుంది, ఇతరితర సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి వీళ్ళకి ఏమి ఉండవు కదా. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఎక్కువైపోతుంది, కోయర్సివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ మధ్య
కర్ణాటక గిగ్ వర్కర్స్కి సంబంధించి ఒక బిల్లును కూడా తీసుకొచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనది సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019-20 ఈ ఆర్థిక సంవత్సరంలో గిగ్ వర్కర్స్ నాన్ అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ మొత్తం తీసుకుంటే మీకు మొత్తం వర్క్ ఫోర్స్లో ఇండియాలో అరౌండ్ 43-45% అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్, మిగతా వాళ్ళంతా నాన్ అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్లో అరౌండ్ 2.4%. 2019-20లో గిగ్ వర్కర్స్ అయితే ఈ సంఖ్య పర్సంటేజ్ వైజ్గా 6.7% 2029-30 కల్లా చేరబోతోంది. ఇది నీతి ఆయోగ్ అంచనా అన్నమాట. సో వీళ్ళ యొక్క నంబర్ పెరిగిపోతుంది. మరి సోషల్ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎట్లా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రమ్ పోర్టల్ ఏదైతే ఉందో, ఈ శ్రమ్ పోర్టల్ అనేది మీ అందరికీ తెలుసు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ డేటాబేస్ అక్కడ ఉంటుంది. అక్కడ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అవుతున్నారు. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే 2020లో వచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్, 4 లేబర్ కోడ్స్ వచ్చాయి కదా, వాటిల్లో సోషల్ సెక్యూరిటీ కోడ్ ఉంది. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. 4 లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ అవ్వలేదు, అది వేరే విషయం. సోషల్ సెక్యూరిటీ కోడ్లో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ముందుకెళ్లాలన్నమాట. ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఆ పవర్స్ ఇస్తూ సోషల్ సెక్యూరిటీ కోడ్లో మెన్షన్ చేయటం జరిగిందనమాట. ఏదైనా సరే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇంకా కొంత దూరంలో, అంటే ఇంకా కొంత సమయం ఉండాల్సి వస్తుంది అని అర్థమవుతుంది. తర్వాత పెట్రోలియం సెక్టర్ అనగానే చాలా రకాలుగా ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తాయి. ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి, అలాగే పెట్రోలియం డీజిల్ మీద రాష్ట్రాలు కేంద్రం వేసే ట్యాక్సెస్ దగ్గర నుంచి రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 2 ప్రభుత్వాలకి వస్తాయి. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. 2022-23 సంవత్సరానికి సంబంధించి పెట్రోలియం సెక్టర్ మీద అన్ని ప్రభుత్వాలకి వచ్చిన ఆదాయం 7.5 లక్షల కోట్లు. 7.5 లక్షల కోట్లు. అందులో 4.5 లక్షల కోట్లు కేంద్రానికి వస్తే 3 లక్షల కోట్లు రాష్ట్రాలకు వచ్చాయి. 4.5 లక్షల కోట్లు కేంద్రానికి. కేంద్ర బడ్జెట్ ఎంత? దాదాపు 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్లలో 4.5 లక్షల కోట్లు ఇలాగే వచ్చాయంటే దాదాపు 8-10% పెట్రోలియం సెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పెట్రోల్, డీజిల్ అనేటువంటిది మంచి ఆదాయ వనరు. ముఖ్యంగా జిఎస్టీ ఇంట్రొడక్షన్ మూలంగా రాష్ట్రాలకి ఫ్లెక్సిబిలిటీ పోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అనేటువంటిది, అలాగే ఈ అరక్ ఏదైతే ఉందో, అంటే ఈ మందుకి సంబంధించింది ఏదైతే ఉందో, ఇవి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు అన్నమాట. సరే, అసలు విషయానికి వద్దాం. 4.5 లక్షల కోట్లు కేంద్రానికి, 3 లక్షల కోట్లు రాష్ట్రాలకి వస్తున్న నేపథ్యంలో జిఎస్టీ పరిధిలోకి తెచ్చామనుకోండి, జిఎస్టీ ఎంత వేయాలి? మీ అందరికీ తెలుసు కదా, జిఎస్టీ 18%, 28% అట్లా ఉంటుంది. ఇది 28% వేసినా కూడా 7.5 లక్షల కోట్లలో సగమే వస్తుందన్నమాట. అందుకే జిఎస్టీ అనేది చాలా కాంటెన్షియస్ ఇష్యూ అయిపోయింది పెట్రోలియం సెక్టర్కి సంబంధించి. రాష్ట్రాలు, కేంద్రం వాటి గురించి ఆలోచించడమే మానేశాయి. ఎందుకంటే వాటి మీద ఒకవేళ జిఎస్టీ విధించాల్సి వస్తే వాళ్ళ ఆదాయాలు గణనీయంగా పోతాయి. ఇప్పుడు చూడండి ఎంత ట్యాక్స్ వేస్తున్నారు పెట్రోల్, డీజిల్ మీద. అసలు బేసిక్ ప్రైస్ కంటే ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నాయి. మరి జిఎస్టీలోకి తీసుకొస్తే మ్యాక్సిమం 28 వేసినా కూడా మనం లాభపడతాం, ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోతాయి. అందుకే ఇది కాంటెన్షియస్ ఇష్యూ. ఇక రెండోది ఏంటంటే జస్ట్ ట్రాన్సిషన్, అంటే లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ కాకుండా, ప్రజల జీవితాలు ఎఫెక్ట్ కాకుండా ట్రాన్సిషన్ జరగాలి. అది పెట్రోలియం సెక్టర్ కావచ్చు, కోల్ సెక్టర్ కావచ్చు, డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ సెక్టర్ మీద ఆధారపడి ల్యాక్స్ ఆఫ్ లైఫ్స్ డిపెండెంట్గా ఉన్నాయి. అర్థమైంది కదా. తర్వాత 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద
12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ 12లో 3 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. జహీరాబాద్ తెలంగాణలో, హైదరాబాద్ నుంచి దాదాపు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జహీరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి కొప్పర్తి, ఓర్వకల్, ఈ 2, ఒకటి కడప జిల్లా, ఒకటి కర్నూలు జిల్లా. సో 3 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్లో భాగంగా అంటే ఢిల్లీ ముంబై కారిడార్ కావచ్చు, అమృత్సర్ హౌరా కారిడార్ కావచ్చు, సో అమృత్సర్ కోల్కతా కారిడార్, ఇలాంటి కారిడార్స్లో భాగంగా ఇవి వస్తున్నాయి. సౌత్లో కూడా కారిడార్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నం టు చెన్నై, అలాగే చెన్నై బెంగళూరు, ఇట్లా. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే కాన్సెప్ట్తో ఆల్రెడీ 8 సిటీస్ని డెవలప్ చేస్తున్నారు. ధొలేరా అనేది గుజరాత్లో ఉంది, కృష్ణపట్నం ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో ఉంది, అలాగే ఆరిక్ AURIC మహారాష్ట్ర అనుకుంటాను, విక్రమాదిత్య సిటీ అనుకుంటాను మధ్యప్రదేశ్లో ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసినటువంటి స్మార్ట్ సిటీస్. ఇవి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ ఉంటుంది. 2027 కల్లా రాగల 3 సంవత్సరాల్లో 150,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 లక్షల మందికి డైరెక్ట్గా, 30 లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాగల 3 సంవత్సరాల్లో అని భావిస్తుంది. ఇక్కడున్న కాన్సెప్ట్ ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వస్తే బోల్డ్ అనే లైసెన్సులు తీసుకోవాలి, అవి ఏం అక్కర్లేదు, సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తారు. ఇక ఇండస్ట్రీ ఎవరైనా పెట్టాలంటే వాళ్ళకి వాటర్ సప్లై, సీవరేజ్, అలాగే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్, ఇవన్నీ అక్కడ రెడీమేడ్గా ఉంటాయి. వాళ్ళు బాదరేషన్ ఏం అక్కర్లేదు. అందుకే దాన్ని ప్లగ్ అండ్ ప్లే అన్నారు. వాక్ టు వర్క్, అక్కడే బ్యూటిఫుల్ అకామిడేషన్ ఉంటుంది. కంపెనీలు అకామిడేషన్ గురించి ఆలోచించక్కర్లేదు, వాళ్ళు నడుచుకుంటూ కంపెనీకి వెళ్తారు. ట్రాఫిక్ హ్యాసిల్స్, తర్వాత ట్రాఫిక్ కంజెషన్ ఇవేం ఉండవు. దీని ద్వారా మన ఎక్స్పోర్ట్స్ని 2030 కల్లా $2 ట్రిలియన్ తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ ఎంత? $778 బిలియన్. దాన్ని $2 ట్రిలియన్ తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి SEZ స్కీమ్లో, SEZs 2005లో వచ్చాయి. అవి కొంత పార్షియల్ సక్సెస్ని మాత్రమే చూసాయి. ఎస్పెషల్లీ సర్వీసెస్ సెక్టర్లో అవి కొంత ఇంపాక్ట్ని చేయగలిగాయి. అంటే ఐటీ రిలేటెడ్ సర్వీసెస్లో. మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. సో వాటిల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి SEZsకి ఇస్తే ఆ తర్వాత సగం మందికి పైగా స్టార్ట్ చేయలేదు. ఆ ల్యాండ్ ఎప్రిసియేషన్ వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసి లాభపడటం జరిగింది, రైతులు నష్టపోయారు. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే దీన్ని సక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ మన జీడిపిలో 25% పెంచాలంటే, ప్రస్తుతం అది 16%, 17% ఉంది. 25% పెంచాలంటే ఇలాంటి వాటి అవసరం తప్పనిసరి. సో ఇక్కడ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని కూడా పుల్ చేయాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని కూడా బాగా అట్రాక్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా వద్దనమాట. సరే, రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.